స్వాములందరికీ నమస్కారాలు స్వామి. సో 60 రోజుల పైరుకి ఇప్పుడు మనం ఏం స్ప్రే చేసుకోవాలి, అలాగే నిన్న మనం ఏం స్ప్రే చేసాము అనేది కూడా చెప్పాను కదా. నిన్న మనము ఈ అగ్రిషైన్ వారి ట్రైస్టార్ స్ప్రే చేసాము. అన్నిటికీ ఒకటే మందు అని చెప్పుకున్నాం కదా, దోమకి, ముడతకి, లద్దెపురికి, పచ్చపురికి, అలాగే నల్లులకి. సో నిన్న స్ప్రే చేసిన వెంటనే పురుగులు ఏమంటారు వడబడిపోయి 48 గంటలలో సో స్పృహ లేకుండా పడిపోయి మొత్తం కింద కనబడుతుంటే చూశానన్నమాట. అవి కొట్టిన వెంటనే చావు అన్నమాట. 48 గంటల లోపల ఇలాంటి పురుగులు అన్ని సమస్యలు ఉన్నవి. నిన్న ట్రైస్టార్ స్ప్రే చేసాము, పండక్కి ఎప్పటికీ అది అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఏం స్ప్రే చేయాలి, ఇప్పుడు ఏం స్ప్రే చేయాలి అంటే, మొక్కకు వర్షాలు పడి బలం లేక పోషకాల లోపము అనేటివి చాలా వస్తవి, కాయమచ్చ వస్తవి, కొమ్మకుళ్ళుడు వస్తవి. రోగ నిరోధక శక్తిని మనం మొక్కలలో పెంచుకోవాలి. ఇవన్నీ మీకు ఎవడు చెప్పాడు. నా తోట లెక్క, నా తోటకి మీ తోటకి డిఫరెంట్ ఏంటంటే, ప్రతి చెట్టుకి చిట్టాకులు చూడండి, కనిపిస్తుందా? చూడండి, కనిపిస్తుందా నీకు అందులో? ప్రతి చెట్టుకి చిట్టాకులతో వస్తవి. వచ్చే గనుపులు కూడా నీటికి వస్తవి. ఎక్కడా కూడా వైరస్ అనేది లేదు, ముడత అనేది లేదు, విల్ట్ అనేది లేదు. కనిపిస్తుంది గుట్ట, అది మా యొక్క సరిహద్దు అన్నమాట. నా పొలంలో ఉండి చూపెడతాను. ఇప్పుడు మనము ఏం చేస్తామంటే, మొక్కకు పొటాషియం అవసరం, రోగ నిరోధక శక్తిని పెంచాలి కాబట్టి మనము ఎన్పికే 05234 కనిపిస్తుందా? 05234 ఎన్పికే. నైట్రోజన్ టోటల్ 0%, పొటాషియము 52%, సారీ ఫాస్ఫరస్ 52% అండ్ పొటాషియము 34%. సో రెండు ఉంటాయి మనకు. నైట్రోజన్ 0 అనమాట. ఇది కంపల్సరీ. కింద వేస్తే ఆకులు మనం చల్లితే మాడిపోతాయి కదా, దీన్ని స్ప్రే చేసుకోండి. దీనితో పాటు మనం అలాగే బోరాన్ ఎందుకు యూజ్ చేస్తామంటే, పండు పూత రాలకుండా, అలాగే ఫ్లవరింగ్ ని పుష్పించడానికి. ఇది బోరాన్, ఫ్లవర్ బాగా రావడానికి బోరాన్ బాగా యూజ్ అవుతుంది, ఏరిస్ కంపెనీ వారి బోరాన్. దీనితో పాటు మనము కాల్షియం నైట్రేట్, సో 18-0 అండ్ కాల్షియం నైట్రేట్ అనమాట. ఈ కాల్షియం నైట్రేట్ ఎందుకు స్ప్రే చేస్తాము? కాయ కుళ్ళిపోకుండా, కాయ మచ్చ రాకుండా. కొన్ని ఫంగిసైడ్ వల్ల వస్తాయి, కొన్ని కాల్షియం లోపం ఉన్న కాయ మచ్చలు వస్తాయి. ప్రతి 10 రోజులకి ఇవి 3 కలిపి స్ప్రే చేసుకోండి. ఏదైనా స్ప్రేయింగ్ లో కలిపి, గ్రోత్ లో కానీ, ఫంగిసైడ్ లో కానీ, దేంట్లోనైనా కలిపి స్ప్రే చేసుకోండి. ఇప్పుడు వర్షాలు పడి తోటలంతా కూడా ఆగమైనాయి కాబట్టి 3 స్ప్రే చేసుకోండి. సో బాయ్, ధన్యవాదాలు.